అధ్యాయం 2. ఉద్దేశ్యం కర్మకు ఆధారం. టాపిక్: విధి బలీయమా? గ్రహచారం మాటేమిటి? అలాగైతే మరి విధి, ప్రారబ్ధం, కిస్మత్, అదృష్టం వీటి మాటేమిటి? మన జీవితాల్లో ఇవి కూడా ఏదైనా పాత్రను పోషిస్తాయా? ఈ పదాలకు కర్మ గురించిన అవగాహనకు ఏమైనా సంబంధం ఉందా? కొన్ని అపోహలను ముందే వదిలించుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు విధి, ప్రారబ్ధం అంటున్నది మీకు మీరే తెలియకుండా సృష్టించుకున్న ఒక పరిస్థితి. విధి అని మీరు అనేది మీకు తెలియకుండా మీకు మీరు కల్పించుకున్న పరిస్థితి. మీరు 100కి 100 చైతన్యంతో ఎరుకతో ఉంటే మీ ప్రారబ్ధాన్ని మీకు తెలిసి కావాలని సృష్టించుకుంటారు. మీరు మీకే తెలియకుండా ఎరుకులేని స్థితిలో ఉంటే అప్పుడు మీ దుస్థితికి విధి విలాసం, ప్రారబ్ధం అని పేర్లు పెడతారు. అంతకు మించి మరేమీ లేదు. మీరు చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఇవాళే కనిపిస్తుందా, రేపు కనిపిస్తుందా, 10 ఏళ్ల తర్వాత కనిపిస్తుందా అనేది అంత ప్రధానం కాదు. ప్రధానం ఏమిటంటే ఏదో ఒక విధంగా ఆ ఫలితం కలిగి తీరుతుంది. అంటే ఎన్నో ఏళ్ల క్రితం మీరు మీకే తెలియకుండా చేసిన కొన్ని పనుల ఫలితంగా మీకు ఈరోజు అనుభవానికి రావచ్చు. దాన్ని మీరు విధి అనొచ్చు. కానీ దాని బదులు దాన్ని మీకు మీరే బాధ్యులుగా చేసిన మీ స్వయంకృత కర్మ అని కూడా అనవచ్చు. మీకు రక్తపోటు బాగా పెరిగిందని ఇప్పుడు నిర్ధారణ అయిందనుకోండి. మీరు అయ్యో, ఇది నాకెందుకు వచ్చింది, నాకే ఎందుకు ఇలా జరగాలి, నా పొరుగింటి వాడికి రావచ్చు కదా అనుకోవచ్చు. జీవితంలో ప్రతి చిన్న విషయానికి ఆగ్రహంతో ఊగిపోతూ ఎన్నో సంవత్సరాలు గడిపేస్తున్నామని చాలామంది మనుషులకు ధ్యాస కూడా ఉండదు. ఆధునిక సమాజంలో చాలామంది రోజుకు 5-6 సార్లు కోపావేశంలో మునిగిపోవటం చాలా మామూలుగా విషయంగానే భావిస్తారు. దాన్ని సమర్థించుకునేందుకు గట్టి కారణాలు కూడా చూపిస్తారు. కొన్ని సంవత్సరాల తరబడి ప్రతిరోజు అలా జరుగుతూ ఉంటే అలాంటి వాళ్లకు రక్తపోటు సమస్య ఏర్పడటంలో ఆశ్చర్యం ఏముంటుంది? ఏళ్ల తరబడి మన ఈ భూగోళాన్ని మనం కలుషితం చేస్తూ వచ్చాం. మన జీవిత విధానాలు మార్చుకోవడానికి మాత్రం ససేమిరా అంటాం. మరి ఇప్పుడు ఈ భూమి మీద ఇన్ని రకాల వ్యాధులు సర్వత్రా వ్యాపించి ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? వీటన్నిటికీ మనందరం సమిష్టిగా బాధ్యులం కాదా? ఎవరి జీవితాలకు వారే కర్తలు అన్నది ఒక పరమ సత్యం. సమాజాలు తమ సర్వనాశనానికి దారితీసే మరణ శాసనాలను తామే తయారు చేసుకొని ఆ తర్వాత నెపం మాత్రం భగవంతుడి మీద, విధి విలాసం మీద వేస్తుంటారు. ఎవరి మీదో నెపం వేయటం బాగానే ఉంటుంది, కానీ అలా జీవించేయటం పరిపక్వత లేని మూర్ఖమైన పద్ధతి. విధి, ప్రారబ్ధం అనేవి మీకు తెలియకుండా సృష్టించుకున్నవి కనుక మీరు జీవితంలో జరిగినవన్నీ మీకు ఎరుకతో జరిగేలా చూసుకోవటం చాలా ముఖ్యం. లేకపోతే మీరు చేతులారా మీ జీవితంలో విషం నింపేసుకుంటూ పోతారు. మీకు మీరే ఎంతో హాని కలిగించుకుంటున్నారన్న స్పృహే మీకు ఉండదు. దీనికి సంబంధించే మరో ప్రశ్న కూడా వస్తుంది. మన జీవితంలో బాగోగులన్నిటికీ మనమే నిర్ణేతలమైతే మరి జ్యోతిష్య శాస్త్రం మాట ఏమిటి? ఈ జ్యోతిష్కులందరూ మన భవిష్యత్తు గురించి అద్భుతమైన, ఖచ్చితమైన జ్యోతిష్యం చెబుతుంటారు కదా. అదెలా సాధ్యం? జాతక చక్రాల ప్రాముఖ్యం ఏమిటి? ఈ చక్రాల బట్టి మన జీవన గతినే నిర్ణయించుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు కదా. భవిష్యత్తును చెప్పే వ్యాసంగం ఎన్నెన్నో శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నదంటే అందులో తప్పకుండా ఎంతో కొంత సత్యం ఉండి తీరాలి కదా. చూడండి, జ్యోతిష్యం అంటే ఒక వ్యక్తి జీవితంలో జరగబోయే కొన్ని సంభావ్యతలను ప్రతిపాదించే ఒక పద్ధతి తప్ప
మరేమీ కాదు. నేను మిమ్మల్ని చూశాననుకోండి, చూడగానే నాకు మీ కర్మ సంబంధమైన ప్రస్థాన మార్గం ఎలా ఉందో వెంటనే తెలుస్తుంది కనుక, నేను సరే, ఇవి మీ సహజ సిద్ధమైన సంస్కారాలు, కనుక మీ జీవితం ఫలానా దిశగా సాగుతుంది అని చెప్తాను. ఇందులో అంత క్లిష్టమైన, లోతైన విషయం ఏమీ లేదు. జ్యోతిష్యం అంటే మరేమీ లేదు. మీ సహజ సిద్ధమైన సంస్కారాలను, వారసత్వంగా సంక్రమించిన లక్షణాలను పరిగణించి, మీ జీవన ప్రస్థానానికి ఉజ్జాయింపుగా సూచించిన మార్గదర్శనం మాత్రమే. అయితే ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. 1000 ఏళ్ల క్రితం మీరు సముద్రయానం చేసే నావికుడిగా ఉండి ఉంటే, గాలివాటం తూర్పు దిక్కుగా ఉంటే, మీరు తూర్పుగానే వెళ్ళేవాళ్ళు. మీరు అమెరికా వెళదామని బయలుదేరి ఉండవచ్చు. కానీ మీరు చేరేది జపాన్ దేశాన్ని. ఆ రోజుల్లో అది తప్పనిసరి అయ్యేది. గాలివాటం మీద విధి విలాసాన్ని నిర్ణయం చేసేది. ఇప్పుడు అలా కాదు. గాలివాటం ఎలా ఉన్నా సరే, ఈరోజు మనం ఖచ్చితంగా మనం చేరదలుచుకున్న గమ్యానికే చేరగలం. మన జీవితాలను కోరిన దిశగా తీసుకెళ్లగలం. గాలి మనల్ని అటూ ఇటూ నెట్టి పారేయగలదు. జీవిత గమనం కూడా అంతే. దాన్ని మీరే స్వయంగా నడుపుకోగలిగితే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు అంట. మీరు పోగు చేసుకున్న సంస్కారాలు, అలవాట్లు, మీ అపోహలు, పక్షపాతాలు మిమ్మల్ని నెట్టిపారేస్తూ ఉంటే, మీరు మీ భయానక చక్రం దయాధర్మాల మీద ఆధారపడి ఉంటారు. సాంప్రదాయపరంగా భారతదేశంలో కుటుంబాలు జాతక చక్రాలను ఒక లక్ష్యంతో చూసేవాళ్ళు. జాతక చక్రాలు ఒక వ్యక్తి సంస్కారాలను, కర్మరాశులను చూపుతాయి. ఆ వ్యక్తి జీవితం ఏ దిశగా సాగిపోవచ్చునన్న సంభావ్యతలను ఊహించేందుకు ఉపకరిస్తాయి. జాతక చక్రం ఆధారంగా ఒక వ్యక్తి తన స్వాభావికమైన సంస్కారాలకు అతీతుడయ్యేందుకు ఉపయోగపడే ఆధ్యాత్మిక సాధనలు ఎంచుకోగలిగేవాడు. కానీ కాలక్రమంలో ఇలా సహజ సంస్కారాలకు అతీతమయ్యే ప్రయత్నాలు వెనుకబడ్డాయి. ఈ భయానక జాతక చక్రాలు మాత్రం మనల్ని విడివడకుండా పట్టుకున్నాయి. ఇది దురదృష్టకరం. ఆధ్యాత్మిక సాధన అంటే నిర్వచనం మీరు మీ విధి వ్రాతను, ప్రారంధాన్ని మీ వశంలోకి తీసుకోవటానికి సంబంధించిన ప్రక్రియ అని. మీరు విమానంలో ప్రయాణం చేయాలంటే వాతావరణ పరిస్థితులు చూసుకోవలసి రావచ్చు. గాలిపాటు ఎలా ఉందో చూడాలి. వానమబ్బులు ఏ మార్గంలో అడ్డు వస్తున్నాయో పరీక్షించుకోవాలి. అల్పవాయు పీడన ప్రాంతాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ అవసరం. సాంప్రదాయకంగా చాలామంది జ్యోతిష శాస్త్రాన్ని కూడా ఇలాగే ఉపయోగించేవాళ్ళు. కానీ వాళ్ళ లక్ష్యం మాత్రం తమ తలరాతను తామే రాసుకోవాలన్న ఉద్దేశమే తప్ప, పుట్టుకతో సంక్రమించిన సంస్కారాలు, వాసనలు వాళ్ళ విధి విలాసాన్ని నిర్ణయించాలని కాదు. మన పౌరాణిక కథల్లో కనిపించే మార్కండేయ ఉపాఖ్యానం తన జీవన గతి ఏమిటో తనే నిర్ణయించుకోవాలి అన్న దృఢ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తుంది. మార్కండేయుడు చిన్న వయసులోనే మరణిస్తాడని జ్యోతిష్కులు జోషం చెప్పిన ధైర్యశాలి అయిన ఆ యువకుడు తన మరణం మీద తిరగబడి విజయం సాధించాడు. మరణాన్ని జయించడానికి ఆయన దివ్యానుగ్రహాన్ని సహాయంగా తీసుకున్న ఆ అనుగ్రహానికి పాత్రుడు కాగలటం అనేది కూడా కర్మే. ఆధ్యాత్మికోన్ముఖంగా ఉండటం అంటే అర్థం అదే. మీ జీవితము, మరణము అనే 2 ప్రక్రియలను మీరు మీ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. నా పూర్వీకులు ఎవరన్నది ప్రశ్నే కాదు. నా కర్మరాశి ఎలాంటిది అన్నది కూడా ప్రధానం కాదు. నా గతం ఎలా గడిచి ఉన్నా ఏమీ పర్వాలేదు. నేను ఏ దిశలో వెళ్ళాలో నేనే నిర్ణయం చేసుకుంటున్నాను. నేను నా బంధ విముక్తి దిశగా పయనించాలని దృఢ సంకల్పంతో ఉన్నాను అని మీకు మీరే చెప్పేసుకుంటున్నారన్నమాట. జాతక చక్రం మనకు ఎదురవ్వబోయే ఆటంకాలను, విఘ్నాలను ఎలా అధిగమించాలో నిర్ణయించుకునేందుకు ఉద్దేశింపబడినది మాత్రమే.
అది జీవితాన్ని నడిపేందుకు గుడ్డిగా అనుసరించవలసిన జీవిత దస్తావేజు లాంటిదేమీ కాదు. నిజానికి మీరేదో ఒక ఆధ్యాత్మిక మార్గం అనుసరిస్తున్నారంటే నిజమైన జ్యోతిష్కులెవరూ మీ గురించి జోష్యం చెప్పరు. మీరు ఆధ్యాత్మికోన్ముఖంగా ఉన్నారంటే మీ విధివ్రాతను మీరే నిర్ణయించుకోగలిగిన సంకల్పంతో ఉన్నారని అర్థం. మీరు ఆ మార్గంలో ఉన్నారంటే నేను గాలివాటం అనుసరించి వెళ్ళను, నా మార్గం నేనే నిర్ణయించుకుంటూ వెళతాను అని లోకానికి ప్రకటిస్తున్నారన్నమాట. సాధన. మిమ్మల్ని మీరే నడిపించుకోవాలని మీరు అనుకుంటే ముందు మీ ఉద్దేశం ఏమిటో దృఢంగా నిర్ణయించుకోవడం ముఖ్యం. మీ లక్ష్యాన్ని వీలైనంత విస్తృతంగా నిర్ణయించుకోవాలి. ఒక సాధారణమైన సంకల్పంతో ఆరంభం చేయండి. నేను ఈ ప్రపంచానంతటికీ తల్లిగా ఉంటాను అని నిర్ణయించుకోండి. అంటే అందరినీ మీ సొంత వారిగా చూడగలగటం. మీ కుటుంబానికి చెందని వారు అంటూ ఎవరూ లేరు. మీరు వీధిలో నడిచేటప్పుడు మీకు కనిపించిన వాళ్ళందరినీ, బడి నుంచి వచ్చిన మీ కన్నబిడ్డను చూసినప్పుడు మీకు ఏ మధురమైన భావం కలుగుతుందో అదే మాధుర్య భావనతో చూడగల శక్తి మీకు ఉన్నదా? అలాంటి సంకల్పం ఉంటే చాలు. అది మీకు నకారాత్మకత నుంచి, మానసిక ఆందోళన నుంచి విముక్తిని ఇవ్వగలదు. అది మీ విధిని, భాగ్యాన్ని మీరే మలుచుకునే ప్రయత్నం మీద అత్యద్భుతమైన ప్రభావం చూపగలదు. అనుక్షణము మీరు ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువును, ప్రతి వ్యక్తిని మీకు సంబంధించిన వారే అన్న స్పృహతో ఉండగలిగితే చాలు. మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే చెప్పే సిద్ధాంతాలు వేటితోనూ ఇక మీకు పని ఉండదు. మీరు మీ మౌలికమైన అస్తిత్వాన్నే మార్చేసుకున్న వారవుతారు. కర్మ సంబంధమైన సరిహద్దులేవి మిమ్మల్ని ఆపలేవు. మీరొక అనంతమైన స్థితిని అనుభూతి చేసుకుంటుంటారు. సర్వేక్యతా భావన, సర్వసంలగ్నతా భావన అనే 2 భావనల మీద ఆధారితమైన ఒక కొత్త అస్తిత్వం ఇప్పుడు ఉద్భవించినట్టే. ఇంతటితో అధ్యాయం 2 సమాప్తం. నమస్కారం.